హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి 2 కీలక అప్డేట్‌లయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇప్పటికే మనకు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఇళ్ల నిర్మాణ పనులనేది బేస్‌మెంట్ లెవెల్‌లో పూర్తనేది చేసినా లబ్ధిదారులున్నారో అటువంటి వారందరికీ మొదటి విడతలో భాగంగా 12 మంది లబ్ధిదారులకు రూ. 1,00,000 చొప్పున పేమెంట్ అయితే వేయడం జరిగింది. ఎవరైతే బేస్‌మెంట్ లెవెల్ పూర్తి చేసుకుంటారో వారికి రూ. 1,00,000, అలాగే గోడలు నిర్మించినట్లయితే 1,25,000, స్లాబ్ వేసినట్లయితే 1,75,000 నిర్మాణ పనుల కోసం, అలాగే ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయినట్లయితే రూ. 1,00,000 అయితే వేయడం జరుగుతుంది. ఇప్పటికే బేస్‌మెంట్ లెవెల్ అనేది పూర్తి చేసుకున్న 12 మందికి ప్రతి ఒక్కరికి రూ. 1,00,000 చొప్పున లబ్ధిదారులకు సంబంధించిన మహిళ యొక్క బ్యాంక్ ఖాతాకైతే జమ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని నియమించి గ్రామాల స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, అలాగే నియోజకవర్గాల స్థాయిలో లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎవరికైతే ఇళ్ల నిర్మాణ పనులనేది వెంటనే పూర్తి చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ముగ్గులు పోయడం దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తనేది అయ్యేంత వరకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఆన్‌లైన్ చేసే విధంగా లబ్ధిదారులకు బిల్లు అయితే మంజూరు చేయబోతున్నారు. అయితే ఇంటికి సంబంధించి ఎంత మేర ఇల్లు అనేది నిర్మించాలి అనే దానికి సంబంధించి కండిషన్ గనుక చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తప్పనిసరిగా లబ్ధిదారులకు రూ. 5,00,000 అనేది తెలంగాణ ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది కాబట్టి ఎవరైతే స్లాబ్‌తో వేసిన ఇల్లు అనేది లేకుండా L1 లిస్ట్‌లో పేర్లు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 400 చదరపు అడుగుల కన్నా తక్కువ స్థలం అనేది ఉన్నప్పుడు మాత్రమే వారు ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. ఒకవేళ మీరు ఇల్లు నిర్మించుకున్నట్లయితే 400 చదరపు అడుగుల కన్నా ఎక్కువ మొత్తంలో మీరు ముగ్గు అనేది పోసి ఇల్లు నిర్మిస్తున్నట్లయితే అటువంటి వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే రద్దు చేయబోతున్నారు. తప్పనిసరిగా 400 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండే విధంగా మీరు ఇల్లు అనేది అయితే నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 400 చదరపు అడుగులున్నా సరిపోతుంది. కానీ ఎక్కువ ఉండకుండా మీరు మాత్రం ఇల్లు అయితే నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ యొక్క పథకాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో 3,500 ఇల్లు అనేది నిర్మించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క గ్రామం, అలాగే మండల స్థాయిలో, అలాగే నియోజకవర్గ స్థాయిలో లబ్ధిదారులకు సంబంధించి గనుక చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు లబ్ధిదారులకు సంబంధించిన రెండో జాబితా అయితే విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలి అనే దానికి సంబంధించి అధికారులు అయితే సంప్రదించబోతున్నారు. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కమిటీల సూచనలు అధికారులు అయితే పరిశీలించడం జరుగుతుంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి 30వ తేదీ లోపల సూపర్ చెక్ విధానంలో లబ్ధిదారుల ఎంపిక అనేది చేసి మే 1వ తేదీన పంచాయతీ కార్యాలయాల్లో అర్హులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రూటినీ అనేది చేసి మే 5 లేదా 7వ తేదీ మధ్యలో కలెక్టర్ల ద్వారా ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరు చేయబోతున్నారు. అంటే L1 లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ లో భాగంగా మే 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో అన్ని జిల్లా కలెక్టర్లు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లిస్ట్ అయితే, అంటే లబ్ధిదారులకు సంబంధించిన మంజూరు పత్రాలు అయితే లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. మనకు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి లబ్ధిదారులు అందరూ సక్రమంగా వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది సబ్మిట్ అనేది చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది మంజూరు చేసే విధంగా మీరైతే చర్యలు అయితే చేపట్టుకోండి. ఇది ఎవరైతే L1 లిస్ట్ లో పేర్లు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి. ఇకపోతే L2 గనుక చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే 2 పడకల ఇళ్లకు సంబంధించి నిర్మించున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన లబ్ధిదారులకు కేటాయించలేదని కాబట్టి, అంటే గతంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది లబ్ధిదారులకు ఎవరికైతే కేటాయించలేదో ఆ ఇళ్లపై అధికారులు మార్గదర్శకాలు అనేది వచ్చాయని, L2 జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి దరఖాస్తులకే ఈ యొక్క ఇళ్లను కేటాయించే విధంగా ఇందిరమ్మ కమిటీల సూచనలు, అలాగే గెజిట్ అధికారులు విచారణలో ఈ యొక్క ఇళ్లను లబ్ధిదారులకు అర్హులు గనుక ఉన్నట్లయితే వారికి కేటాయించే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది నిర్మించి ప్రస్తుతం ఎవరికి కనుక కేటాయించకపోయినట్లయితే ఆ యొక్క ఇళ్లను L2 లిస్ట్ లో పేర్లున్న వారికి అందజేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతోంది. ఇది టోటల్ గా L1 అలాగే L2 లిస్ట్ లో ఉన్న వారికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మనకు వచ్చే నెల 5వ తేదీ లేదా 7వ తేదీ మధ్యలో ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అనేది రెండో విడతలో భాగంగా మనకైతే అందజేస్తారు కాబట్టి ఈ యొక్క మంజూరు పత్రాలు అనేది వచ్చిన వెంటనే మీకు ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించుకున్నట్లయితే మీకు మొదటి విడతలో భాగంగా రూ. 1,00,000 మీకైతే అందజేస్తారు. ఇప్పటికే 12 మంది లబ్ధిదారులకు మొదటి విడతలో భాగంగా ఎవరైతే బేస్మెంట్ లెవెల్ అనేది కంప్లీట్ చేసుకున్నారో వారికి అయితే అందజేశారు. మరొక రెండో విడతలో భాగంగా లబ్ధిదారులకు సంబంధించి మరొక విడతలో రూ. 1,00,000 చొప్పున లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు కాబట్టి వెంటనే మీ యొక్క పేరు అనేది ఈ యొక్క ఫైనల్ లిస్ట్ లో వచ్చి మీకు మంజూరు పత్రాలు వచ్చే విధంగా మీరైతే చర్యలు అయితే చేపట్టుకోండి. ఇది టోటల్ గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన టాక్ షో ఛానల్ తప్పనిసరిగా మీరైతే ఫాలో అనేది అవ్వండి.